తమిళనాడు రాజకీయాలలో కరూర్ సంఘటన తర్వాత విజయ్ తలపతి ప్రజల నుండి ఒక వ్యతిరేక భావన, ప్రజలు తిట్టుకుంటున్నటువంటి రోజులలో విజయ్ ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి. జోసెఫ్ విజయ్ కనుక ఇంకొకసారి ఈ మీటింగ్లు, ఈ పబ్లిక్ గ్యాదరింగ్లు, ఈ రాజకీయ పార్టీలోని ఏమైనా తమాషాలు చేస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతాని డయల్ 100కి ఒక దుండగుడు అంటున్నారు, ఒక తమిళవాది ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఆ దుండగుడి లొకేషన్ ట్రేస్ చేసుకుంటూ పోలీసులు అదే కసరత్తు చేస్తూ ఉన్నారు, అదే పనులు ఉన్నారు. ఈ కరూర్ సంఘటన తర్వాత తమిళనాట రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. తమిళనాట రాజకీయాలన్నీ కూడా వన్ సైడ్గా డిఎంకే, ఏఐడిఎంకే సైడ్ పోతా ఉన్నాయి. విజయ్ని ఛీ అనే రోజులలోకి తీసుకొచ్చారు. 41 మంది మరణించిన తర్వాత కూడా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా స్పెషల్ ఫ్లైట్లో చెన్నైకి వెళ్ళిపోయినటువంటి విజయ్ని ఆ రోజు నుండి ఆయన అభిమానులు కూడా చీ కొడతా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు. నువ్వేం రాజకీయాలకు పనికొస్తావు?